ప్లానింగ్ నిబంధనలు అతిక్రమిస్తూ అనుమతులు లేకుండా ఉల్లంఘన చేసినట్లయితే అదుపు చేయడానికి నిర్మాణ సమయంలోనే అదుపు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుమతులు లేని నిర్మాణాలపై తన దృష్టికి వచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ కు నివేదించినాను. ఎవరి మీద తాను ఆరోపణ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇది కేవలం టౌన్ ప్లానింగ్ వైఫల్యం చూపాలనేదే తన ముఖ్య ఉద్దేశమని అన్నారు. దీంతో ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో తెలపాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సాగు చేసే రైతులకి పెట్టుబడి సాయం అందించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నాళ్లు గుట్టలు లేఅవుట్లకు రైతు బంధు ఇచ్చారని అన్నారు. సాగు చేసే రైతులకు ఇస్తేనే బాగుంటుందని తన అభిప్రాయంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం 7,500 రూపాయలు అందిస్తామని అన్నారు. కేంద్రం రైతులకు ఎకరాన 6,000 మాత్రమే ఇస్తుందని, లక్షల కోట్లు అంబానీ అదానికి దోసిపెట్టి 4 లక్షల కోట్లు ఖర్చు చేస్తే దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయవచ్చని, కానీ రైతులకు వ్యతిరేకంగా మోడీ వ్యవహరిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన అంశం పైన నాకు మొన్న ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ నా దృష్టికి రావడం జరిగింది. అంటే వాస్తవంగా జగిత్యాల్లో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను అతిక్రమిస్తూ అనుమతులు లేకుండా కానీ, అనుమతులు పొందిన అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడుతున్నటువంటి పరిస్థితులలో కొంత ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈ టౌన్ ప్లాన్ నిబంధనల ఉల్లంఘనకు కారకులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఏదైతుందో నిర్మాణ సమయం లోపలనే వాటి అదుపు చేస్తే బాగుంటుంది. వాస్తవంగా చెప్పంటుంది అంటే మున్సిపల్ పరిధిలో ఏదైతున్నదో ఏ విధంగా అవినీతి కానీ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి, రకరకాల స్టోరీస్ వస్తున్నాయి. చాలా పత్రికలు వచ్చినాయి, దాదాపు అన్ని పత్రికలు కూడా వస్తున్నాయి చెప్పంటున్నాయి. ఎవరిని దృష్టి ఉంచుకొని వీటిని అదుపు చేయాలని చెప్పారంటే ఎక్కడో కాడ వాటికి అడ్డుకట్ట వేయాలన్నట్టు ఒక భావన తలంతో నా దృష్టికి వచ్చినట్టుగా కంప్లైంట్ మీకు కూడా పంపించలేని దీన్ని ఎన్క్వైరీ చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి నేను అంటే స్పెసిఫికల్లీ నేను ఎవరి మీద ఆరోపణ చేయలే, స్పెసిఫికల్లీ ప్రత్యేకంగా ఎవరి మీద ఆరోపణ చేయలే. కానీ ఏదైతుందో పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులు లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టబడుతున్న పరిస్థితులతో సంబంధించిన శాఖపై కానీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నేను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాలని చెప్పని నివేదించింది. ఆశ్చర్యం ఏంటంటే దానిపై నిన్న స్థానిక శాసనసభ్యులు మిత్రుడు సంజయ్ కుమార్ గారు మరి ఆయనే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మరి ఆయన ఎందుకు మరి ఆ విధంగా స్పందించి నా గురించి ఇంతవరకు అర్థం కాలేదు. ఏదైతుందో ఇఫ్ యూ లీడ్ అవుట్ ది కంటెంట్ ఆల్సో నేను స్పెసిఫిక్గా ఎవరి మీద ఆరోపణ చేయలేదు. స్పెసిఫిక్గా నేను ఇచ్చిన కంప్లైంట్ కానీ నాకు ఇచ్చినటువంటి ఒక ఈ కంప్లైంట్లో కానీ నాకు తెలిసినంత ఎవరి మీద వ్యక్తిగతంగా ఆరోపణ చేయలేదు. బట్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి, వీటికి ఎక్కడో అడ్డుకట్ట వేయాలి, సంబంధించిన శాఖపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పినాను. It is really surprised whether the said construction is within the permission or without permission. If it is within the permission, whether the construction is according to permission. If it is not, who is responsible for it? What town plan department is doing? What town planning department is doing కూడా స్పెసిఫిక్ పేర్కొనండి. అంటే ఏంటి టౌన్ ప్లానింగ్ యొక్క వైఫల్యము అసమర్థత వేడి చూపింది. టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని వేలెత్తి చూపింది. నా ఉద్దేశం కూడా టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడమే చెప్పంటుంది. దానికి ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఇప్పుడే అనగా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు మా టీఆర్ఎస్లు అక్రమ నిర్మాణాలు చేస్తే జీవన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తుండ్రు, ఒక మా టీఆర్ఎస్లు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు, వేరెవరు కడతలేరా అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చట్టానికి అతీతులా? మరి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఎమ్మెల్యే గారు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ అంటే చట్టాలకు అతీతులు అని చెప్పి అంటున్నాయి. వెదర్ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్ ఎనీ పార్టీ, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నా లేకున్నా సంబంధం లేదు. ఎవరైనా నిబంధనలు పాటించాలి. ఒక మా వాళ్ళకి నోటీస్ ఇచ్చిండ్రు, ఇలా ఎవరికి నోటీస్ ఇచ్చినా ఏం జరుగుతుందో చెప్పి విచారణ. నువ్వు శాసనసభ్యుడి కదా, నేనైతే స్పెసిఫిక్గా పలానానికి ఈమని చెప్పాను అనలేదు. నేను స్పెసిఫిక్గా పలానానికి ఈమని చెప్పాను అనలేదు, పలానాడు అక్రమ నిర్మాణం చేస్తుండని చెప్పాను అనలేదు. మరి వాళ్ళు ఇచ్చిన నోటీసులో అనుమతులకు భిన్నంగా ఏమైనా నిర్మాణం ఉన్నదా, లేకుంటే అనుమతులకు అనుగుణంగా ఉన్నదా? అనుమతులకు అనుగుణంగా ఉన్నట్టు సమస్య ఎందుకే? నిర్మాణం అనుమతులకు అనుగుణంగా ఉంటే సమస్య ఎందుకు అని చెప్పి అంటున్నా. అనుమతులకు భిన్నంగా ఉంటే మరి వాళ్ళు చట్టానికి నిబంధనలకు అతీతులు అని చెప్పి అంటున్నాను నేను.
అన్ని విచారం చేయాలి, చేపియండి. నేను కూడా కోరుతున్నాను, అన్ని విచారం చేయాలి. ఇవన్నిటికి ఎవరు బాధ్యులు అని చెప్పాడు. గత 4 ఏళ్ళకి మున్సిపాలిటీ ఏం నడుస్తుంది, ఏం తమాషా, ఏం గత. నేను గతంలో 4 ఏళ్ళ కింద కాంప్లైంట్ చేసిన అని చెప్పాను. 4 years బ్యాక్ నేను మేడ్ కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్ అనుమతులతో ఏదైతే ఉన్నదో నిర్మాణాలు చేస్తుందని చెప్పని, కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్తోని నిర్మాణాలు చేస్తుందని చెప్పి ఐ మేడ్ రిటర్న్ కంప్లైంట్ దెన్ కలెక్టర్. నేను ఇస్తే మీరు అక్రమ నిర్మాణాలు అదుపు చేయవలసింది పోయి అందరికీ జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన చెప్పి లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చింది. మొత్తం నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకి అందరికీ జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన, జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన చెప్పని అందరికీ ఒక లెటర్లు ఇచ్చి నాకు ఆశ్చర్యం అని చెప్పాను. మీకు అందరికీ తెలుసున్నాయని అని చెప్పంటూ నేను మీకు తెలియని విషయం కాదు. 4 సంవత్సరాలు అసలు ఏమైతుంది, ఏం కథ, మీరైనా నేనైనా ఏదైతే చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. అతిథులు గారు, నేను అతిథులు కాదు, ఏ రాజకీయ పార్టీ అతిథులు గారు, ఎవరు అతిథులు గారు అని చెప్పంటున్నా. పట్టణంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా కానీ అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి నిర్మాణాలు చేపట్టబడే వారే కాదు, ఆ నిర్మాణాలు అరికట్టలేకపోవటము, నిలువరింపు చేయలేకపోవటము సంబంధిత శాఖ బాధ్యత అని చెప్పంటూ నేను ఐఎమ్ మేకింగ్ ది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని చెప్పంటూ నేను. ఒక అక్రమ నిర్మాణం 4 అంతస్తులు కడుతుందని చెప్పంటే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ కన్ను మూసుకుంటున్నా. అదే 4 అంతస్తులు 4 వద్దులు కట్టారు కదా, 4 నెలల్లో కూడా కట్టారు. సంవత్సర కాలం పడితే సంవత్సర కాలంకి వెళ్ళి వాడు అనుమతులు భిన్నంగా 4 అంతస్తులు కడుతుంటే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని తీసుకోవద్దా? నేను అదే అన్న, నేనేమన్నా అంటే మున్సిపాలిటీ నలుగురు ఏదైతున్నా మన మున్సిపాలిటీ అంటే మనం అది ఒక పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి, దాన్ని పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి. దాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం, కప్పిపుచ్చే ప్రయత్నం చేయడము, ఒక మా ఓడి అక్రమ నిర్మాణం చేసిండా వేరే ఓడి చేయలేదా, మీ ఓడైనా తప్పే ఎవడైనా తప్పే అంటే మీ ఓడైతే చర్య తీసుకోవద్దా? నాకు ఆశ్చర్యం, మీ కూడా చర్య తీసుకోవద్దా? లేకుంటే జీవన్ రెడ్డికి ఇన్నిసార్లు ఓడిపోయిండు, ఇన్ని ఓట్లు వచ్చినాయి, మరి ఓడితే మాత్రం ప్రజాస్వామ్యం లోపల పనిచేసేటువంటి ఒక నాకు హక్కు లేదా అని చెప్పంటే ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉందో ప్రజా సమస్యలపై స్పందించడానికి మరి చెప్పండి, ఎన్నికలు ఓడిపోయినప్పుడు పని చేయొద్దని చెప్పని నా బాధ్యత లేదా అని చెప్పంటూ నేను. ఏ పదవి హోదా లేనటువంటి సాధారణ పౌరుడు కూడా, ఏ పదవి హోదా లేని సాధారణ పౌరుడు కూడా ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా అవినీతి అక్రమాలు పొరపాటు జరుగుతుంటే లేవనెత్తేట బాధ్యత హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పంటూ నేను. మరి మొన్నటి ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దామా? అసలు మీ స్థానం ఎక్కడుంది? బీఆర్ఎస్ స్థానం. నువ్వు నన్ను గురించి అడుగుతున్నావు. నేను ఆశించిన ఫలితం పొందలేదు, కారణం ఏదైనా నేను పత్రికా ముఖంగా చెప్పాను. ఆశించిన ఫలితం పొందలేకపోయినా కొంత నిరాశ కలిగించింది. నా నిరాశ కలిగించిన ఎన్నికల్లో మరి ఓటర్ యొక్క ఆలోచన, నిర్ణయం, విధానం ఏదైతుందో అదొక విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి ఒక ఆలోచనకు తావియడంతో ఈ విధమైన ఫలితాన్ని చదువుడంతో ఎవరమైన ఫలితాలకు తలొగ్గాల్సిందని చెప్పాను కూడా నేను చెప్పాను. నేను అంత మాత్రాన్ని ఏదైతుందో మరి ఎన్నికల్లో గెలిచి ఓడినంత మాత్రాన మీరు ఇట్లా మాట్లాడటం మరి ఆయనకి ఏ విధంగా మరి గొప్పతనం నిడుతనం చూస్తూ నాకే తెలుస్తలేదా? జగిత్యాల వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం కాదు, డిపాజిట్ కోల్పోయింది. 3వ స్థానం కాదు, డిపాజిట్ కోల్పోయింది అంటూ నేను. అంతర్గామన కూడా 3వ స్థానానికి పోయింది. అది కాదు, అంతర్గామన కూడా 3వ స్థానానికి పోయిందని చెప్పి అంటున్నాను. మరి దానికి ఏమంటారు? అంత మాత్రాన మీరు శాసనంలో కాకుండా పోతారా? ప్రజా తీర్పుపై ఏదైతుందో దయచేసి ఇప్పటికైనా కొంత బాధ్యతాయుతంగా మన బాధ్యత నిర్వర్తిస్తే బాగుంటుందని చెప్పంటూ నేను. నెక్స్ట్ ఇవాళ జగిత్యాల పట్టణమే కానీ ఇతరత్ర కూడా చెప్పంటున్నా అసలు బిల్డింగ్ నిబంధనలను అతిక్రమిస్తుంటే మనం బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధులు మనం బాధ్యతగా వాటిని అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలి. వాడు ఎవడనేది కాదు, వాడు ఏ పార్టీకి అనుబంధం అనేది కాదు. పార్టీలకు అనుబంధం ఎంతమంది ఉంటారు? 25% పార్టీకి అనుబంధం ఉంటుంది, 75% ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. పార్టీకి అనుబంధం ఉంటే మనకి చట్టం వర్తించదా, నిబంధనలు వర్తించాయా? నేను గౌరవ జిల్లా కలెక్టర్కి అదే నివేదించి నేను ఇవాళ పట్టణంలో అనుమతులు లేకుండా కానీ అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడినటువంటి వారు ఎవరే కానీ నేను చెప్పట్టున్నాను. చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాదు, దానికి బాధ్యులైనటువంటి ఒక టోల్ ప్లాన్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. మై ఫస్ట్ డిమాండ్ ఈజ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటుంది. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, కొల్యూజన్, డిపార్ట్మెంట్ ఏదైతుందో ఈ అక్రమ నిర్మాణాలకు వాళ్ళ చేయి తెలియని ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి. మరి ఇన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నారో డిపార్ట్మెంట్ కుమ్ముకు లేకుంటే, డిపార్ట్మెంట్ కొల్యూజన్ లేకుంటే, డిపార్ట్మెంట్ చేయూత లేకుంటే ఇవన్నీ జరిగాయి. సర్టన్లీ వీ హావ్ టు మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్. ఐఎమ్ టెల్లింగ్, సర్టన్లీ వీ హావ్ టు మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్. ఐఎమ్ టెల్లింగ్, సంబంధిత శాఖను బాధ్యత చేయాలి, నిర్మాణాలు బాధ్యత వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేగాని ఏదైతున్నదో మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ
టీఆర్ఎస్ పార్టీ అంటే ఏమైనా చట్టానికి అతీతులు అనుకుంటున్నాయని ఏమనుకుంటున్నాయని నిన్నటి దాకా మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు అనేది ఆడిందల్లా నడిచింది 6 మాసాల క్రితం దాకా ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండొచ్చు కాక అప్పుడు మీ పార్టీ అని చెప్పని మామూలు ఏ విధంగా కట్టడాలు కట్టుకున్నా మా జోలికి రావద్దని చెప్పని అనుకున్నాం. ఇవాళ మీ పార్టీ కానీ మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ దాని లోబడే నిర్మాణాలు చేపట్టబడాలి. పారదర్శకత ప్రతీకగా అంటున్నాను. వీళ్ళని పాత్రికేయ సోదరులు అన్ని కూడా అక్కడ అన్ని వెలికి తీస్తున్న మొత్తం వార్తలు పుంగల్లో వస్తున్నాయి. అన్ని కూడా కోర్టు చేస్తున్నాయి. మీ కలెక్టర్ నివేదిస్తున్నాయని మొత్తం పేపర్లు వచ్చి అన్ని కూడా కోర్టు చేస్తున్నాయి. అంటే వాస్తవంగా కూడా ప్రభుత్వం అమలు చేయి తలపెట్టే సంక్షేమ కార్యక్రమం తప్పితే ఏదైనా కానీ అర్హత అనేది ప్రామాణికమే. అంటే వాస్తవంగా సాగు చేసిన రైతుకే లబ్ధి ఉన్న కూడా కాదు. దానిలో దేర్ ఓంట్ బి సెకండ్ ఒపీనియన్ టు ఎనీబడి. వాస్తవంగా పెట్టుబడి సమకూర్పు అనేది ఏంటి? సాగుకు పెట్టుబడి సమకూర్పు. మరి అటువంటి సాగు చేయనోడికి పెట్టుబడి ఎందుకు? సాగుకు పెట్టుబడి సమకూర్పు అని చెప్పారంటే సాగు చేసినోడికి ఇవ్వాలి. ఇప్పుడు గుట్టలకు పుట్టలకు రోడ్లకు లేఅవుట్లకు అంటే నిజంగా సర్కార్ సొమ్మంటే ఏడికెళ్ళి వస్తుంది? నిన్న ఆయన ఎవరు కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది ప్రజలు ఏదైతుందో పన్నుల రూపేణా ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి ఒక వనరులను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ప్రజలు ఏదైతుందో పన్నుల రూపేణా ప్రభుత్వానికి చెల్లిస్తుంది. నువ్వు చేసి అప్పు కూడా పైసా ప్రజలే మళ్ళీ దాన్ని చెల్లించే భారం ప్రజలపై ఉంటుంది. అటువంటిప్పుడు దానికి అర్హత అనేది ప్రామాణికం ఉండాలి కదా. ఏ ప్రామాణికం లేకుంటే ఏదైతున్నదో నువ్వు వ్యవసాయం సాగుకు సంబంధం లేకుండా గుట్టలు పుట్టలకు లేఅవుట్లకు సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మేము కల్పిస్తాము అని చెప్పారంటే ఇదేనా అసలు? నీకు వెళ్తాను చూసినాం కదా. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఏదో ఒక విధమైనటువంటి ఒక కొలతబద్ద అనేది ఉండాలంటున్నా. తప్పకుండా ఒక కొలతబద్ద ఉండాలని చెప్పంటున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఉదాహరణకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రైతుకు 6,000 ఇస్తున్నారు. కమతాన్ని కూడా ఇస్తలేరు వాళ్ళు. రైతుకి ఏదైతుందో ఆయనకి ఎన్ని ఎకరాలను 6,000 ఇస్తున్నారు. ఇక్కడ మనం ఇంకా అట్లా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తున్నాం మనం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక ఎకరానికి ఇచ్చే అటువంటి ఒక పెట్టుబడి కూడా సరిపోదు. కేవలం 6,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం 7,500 అంటే ప్రతి ఎకరా ఒకటేంటి సాగు చేసేవాడికి ఇవ్వాలని చెప్పి తలుస్తుంది. మంచిదే కదా అది. సాగు చేసేవాడికి ఇవ్వాలి అని తలంచడం మంచిదే కదా అది. ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు కాక నిజంగా ఉత్తర భారతదేశం ఏదైతుందో నువ్వు ఏ దేవుడు అని చెప్పని మతపరమైనటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టి అధికారం రావాలని చెప్పినటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టి ప్రయత్నం చేసినావో ఎక్కడ ఇది ఆరంభమైందో అక్కడ ఏదైతుందో వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. ఎక్కడ ఆరంభమైందో అక్కడ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అక్కడ ఏదైతుందో ఫలితాలు వాస్తవానికి అనుగుణంగా వచ్చేసినాయి. అక్కడ తెలిసిపోయింది. అక్కడ ఈ మతం అనేది కాదు, మనకు కావాల్సింది ఏదైతుందో అభివృద్ధి ఉపాధి యువతకు ఉపాధి కావాలి. ఆ విధంగా తీర్పు వచ్చింది. అంటే ఇది ఇట్స్ నాట్ ఓన్లీ మై కామెంట్. ఇలా బీజేపీకి మూలమైనటువంటి RSS కూడా పేర్కొంటూ దయచేసి అది గమనించండి. ప్లీజ్ టేక్ ఇట్ నోట్. బీజేపీకి మూలమైనటువంటి RSS కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ మూలంగా మనం భావిస్తామో వాళ్ళు కూడా ఏదైతుందో మోడీ అరగెన్సీ అహంకార ధోరణి ఏదైతుందో దాని పట్ల వాళ్ళ యొక్క అభిప్రాయం ఇప్పుడు వచ్చిన తీర్పు ఏదైతుందో ఇది మోడీకి అనుకూలంగా వచ్చిన తీర్పు కాదు. ఇది మోడీ పాలన పట్ల ఏదైతుందో ఆయనకు నెగటివ్గా వచ్చిన తీర్పు ఇది.